హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా 1/2 కేజీ వంకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి. మీ దగ్గర ఏ సైజు వంకాయలున్నా, ఏ కలర్ వంకాయలున్నా పర్లేదు. వంకాయల్ని ఇలా సన్నగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని సాల్ట్ వేసిన వాటర్లోకి వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసిన వాటర్లోకి వేయటం వల్ల వంకాయలు అనేవి కలర్ మారిపోకుండా ఉంటాయి. ఇలా వంకాయలన్నిటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన పోపు దినుసుల్లోకి మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని వాటర్ లేకుండా వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్టు, కొంచెం పసుపు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా సాల్ట్ వేయటం వల్ల వంకాయలు అనేవి కండ్రెక్కకుండా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ నేను కొత్తగా ఓపెన్ చేశాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల ఈ వీడియో అనేది మరి కొంతమందికి వెళ్తుంది. ఇప్పుడు కారం కోసం మిక్సర్ జార్లోకి కొన్ని ఎండుమిరపకాయలు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న కారము మనకి 10 నుంచి 15 డేస్ వరకు పాడైపోకుండా ఉంటుంది. ఈ కారం మనకి ఏ ఫ్రైలోకైనా బాగుంటుంది. ఇప్పుడు వంకాయలు మగ్గాక ఒక ఆనియన్, 4 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కారం 2 టేబుల్ స్పూన్ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ముందు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలా 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఆయిల్ పైకి తేలుతుండగా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ మసాలా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లో కానీ, చపాతీలో కానీ, రోటీలో కానీ చాలా బాగుంటుంది. పప్పులో కానీ, రసంలో కానీ, సాంబార్లో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.